చేయూత ఆధ్వర్యంలో 30 నుండి ప్రత్యేక తరగతులు. కాకినాడ ఏప్రిల్ 28 ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం చేయూత ఆధ్వర్యంలో 30వ తారీఖు నుండి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ 2 టౌన్ సమీపాన ఉన్న రోటరీ చేయూత భవన్లో ఈ ప్రత్యేక తరగతులను 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకూడదన్న దృక్పథంతో ఉన్నత విద్యకు వారందరూ ఎంపిక కావాలన్న సదాశయంతో ఈ తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. తమ సంస్థలో సభ్యులుగా ఉన్న వివిధ పాఠశాలలకు చెందిన నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని డాక్టర్ రవి తెలిపారు. ఈ ఉపాధ్యాయ బృందంలో రవిశంకర్, వాణిప్రభ, ఎస్కేవి భాష, చింతా నారాయణమూర్తి, శ్రీనివాస్, అలీం అహ్మద్, కె తేజస్వితో పాటు మరికొంతమంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. ఉచితంగా నిర్వహిస్తున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ రవి విజ్ఞప్తి చేశారు. 8637274746లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ కూడా మా చేయూత సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అత్యుత్తమ స్థాయిలో నిలిచిన విద్యార్థులకి మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మరి మా చేయూత సంస్థ తరఫున అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నెల 30వ తేదీన ఉపాధ్యాయ ఎవరైతే చేయూత సంస్థలో అత్యుత్తమంగా 10వ తరగతి విద్యా బోధన నేర్పించారో ఆ ఉపాధ్యాయులతో ఉచిత శిక్షణని 30వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఈ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, దీంట్లో ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫెయిల్ అయిన విద్యార్థులు సబ్జెక్టుల వారీగా రిజిస్టర్ చేసుకుని మా రిజిస్టర్ నెంబర్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకుని 30వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ తరగతుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు సంవత్సరం వృధా కాకుండా మీ భవిష్యత్తుని ఉన్నత స్థితికి చేర్చుకోవాలని, అలాగే ఫెయిల్యూర్ని మీరు ఛాలెంజ్గా తీసుకుని సక్సెస్ఫుల్కి విజయవంతం ఫెయిల్యూర్ అనేది గమనించి విద్యార్థులందరూ కూడా మీరు దృఢ సంకల్పంతో పాస్ కావాల్సిందిగా కోరుకుంటూ, మరి తల్లిదండ్రులు కూడా ఈ విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారికి మనోధైర్యాన్ని కల్పించండి. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు గురి చేయొద్దు. దయచేసి విద్యార్థుల్ని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.